ఆర్ఆర్బి గ్రూప్ డి సికింద్రాబాద్ ఆస్పిరెంట్స్, మీ యొక్క అప్లికేషన్ యాక్సెప్ట్ అయిందా లేక రిజెక్ట్ అయిందా ఇప్పుడే చెక్ చేసుకోండి. ఒక చిన్న తప్పు వల్ల కూడా మనము ఉద్యోగాన్ని కోల్పోవచ్చు. సో ఈ వీడియోలో అప్లికేషన్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి, రిజెక్ట్ అయితే కారణం ఏమిటి, తర్వాత ఏం చేయాలి అని క్లియర్గా చెప్పబోతున్నా. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. చూడండి, ఇక్కడ మనకు నోటీస్ అయితే రావడం జరిగింది. 9వ తారీఖు నుండి అప్లికేషన్ని మనం కరెక్షన్ చేసుకోవడానికి మనకైతే ఇక్కడ వెబ్సైట్ ఆన్ అవ్వడం జరిగింది. కాబట్టి గ్రూప్ డి ఈ ఆర్ఆర్బి గ్రూప్ డి అప్లికేషన్ స్టేటస్ ఇప్పుడు అందుబాటులో ఉంది అందరికీ. లాగిన్ అయిన వెంటనే మనకు 3 రకాల స్టేటస్ కనిపించే అవకాశం ఉన్నది. ఒకటేమో ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ అని వచ్చిన ప్రతి ఒక్కరికి SMS నార్మల్ మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. సో అలా వస్తే మన అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అయినట్టు. ఇంకొకటి కండిషనల్లీ యాక్సెప్ట్ అని కూడా చూపించవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఇంకొకటి రిజెక్టెడ్ అని. సో రిజెక్టెడ్ అయితే భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ముందు కారణం ఏమిటో చూడండి. యాక్సెప్ట్ లేదా కండిషనల్ యాక్సెప్ట్ అయితే తదుపరి CBT ఎగ్జామ్ కోసం అయితే ప్రిపేర్ అవ్వచ్చు. సో చూడండి, ఇక్కడ మనకు లింక్ కూడా ఉంది. సో ఈ లింక్ ఓపెన్ చేయగానే మనకైతే అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఆల్రెడీ మన అందరం అప్లికేషన్ చేసేటప్పుడే మనం మన యొక్క డీటెయిల్స్ అంటూ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి లాగిన్ నొక్కంగానే మనకు ఇక్కడ 2 ఆప్షన్స్ వస్తాయి. లాగిన్ విత్ ఆధార్, లాగిన్ విత్ ఆర్ఆర్బి అకౌంట్ క్రెడెన్షియల్. సో మనం దేంతో అన్నా మనం లాగిన్ అవ్వగానే మన యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది చూపించడం జరుగుతుంది. సో మీ యొక్క స్టేటస్ యాక్సెప్ట్ వచ్చిందా లేక రిజెక్ట్ వచ్చిందా కామెంట్లో చెప్పండి. ఇలాంటి ఆర్ఆర్బి గ్రూప్ డి తాజా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ తప్పకుండా ప్రెస్ చేయండి. ఆల్ ది బెస్ట్.